వెల్కమ్ టు లాలన్నర్. ఈ వీడియోలో మనం ఉబెర్ కంపెనీకి వ్యతిరేకంగా ఒక కస్టమర్ సాధించిన విజయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసు కస్టమర్ హక్కుల గురించి మనకు ఏం చెప్తుందో కూడా తెలుసుకుందాం. న్యూఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ విమానాశ్రయానికి వెళ్ళడానికి ఉబెర్ క్యాబ్ను బుక్ చేశాడు. కానీ ఆశ్చర్యకరంగా డ్రైవర్ అసలు రాలేదు. డ్రైవర్ ఉబెర్ను స్పందించడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఎటువంటి సహాయం అందలేదు. ఈ సమస్య వల్ల డాక్టర్కి వేరే ఆప్షన్ లేక ఒక లోకల్ ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆలస్యం కారణంగా ఆయన విమానాన్ని కోల్పోయారు. అంతేకాదు, ఒక ముఖ్యమైన కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు. ఈ ఘటనతో నిరాశ చెందిన డాక్టర్ ఉబెర్ పై చట్టపరమైన చర్య తీసుకోవాలని నిర్ణయించారు. ఆయన జిల్లా కమిషన్లో కంప్లైంట్ దాఖలు చేశారు. ఉబెర్ సర్వీస్లో లోపం ఉందని, తనకు నష్టం జరిగిందని వాదించారు. జిల్లా కమిషన్ ఈ కేసును విచారించి ఉబెర్ను సర్వీస్ రూపంలో దోషిగా తేల్చింది. ఉబెర్ను డాక్టర్కు కొత్త విమాన టికెట్ కోసం 24,100 రిఫండ్ చేయాలని, అలాగే మానసిక బాధ మరియు లీగల్ ఖర్చుల కోసం 30,000 కాంపెన్సేషన్ చెల్లించాలని ఆదేశించింది. ఉబెర్ అప్పీల్ మరియు తీర్పు. ఈ తీర్పుతో ఉబెర్ సంతృప్తి చెందలేదు మరియు రాష్ట్ర కమిషన్తో అప్పీల్ చేసింది. తమకు న్యాయపరమైన విచారణ జరగలేదని, డ్రైవర్ చర్యలకు తాము బాధ్యులు కాదని వాదించారు. కానీ రాష్ట్ర కమిషనర్ ఉబెర్ వాదనను తోసిపుచ్చింది. ఉబెర్ తన కస్టమర్కు సకాలంలో సర్వీస్ అందించడంలో విఫలమైందని తేల్చి అప్పీల్ను కొట్టివేసింది. ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే, ఈ తీర్పు ఉబెర్ వంటి సర్వీస్ ప్రొవైడర్లకు తాము కస్టమర్లకు నమ్మకమైన సేవలు అందించాల్సిన బాధ్యతను గుర్తు చేసింది. అలాగే కస్టమర్లు తమ హక్కుల కోసం పోరాడితే విజయం సాధించవచ్చని చూపిస్తుంది. మీ హక్కులు తెలుసుకోండి. సర్వీస్ లోపం వల్ల నష్టం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కంపెనీల బాధ్యత. ఉబెర్ లాంటి సంస్థలు తమ వాగ్దానాలను నెరవేర్చాలి. ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.